నందమూరి నరసింహం బాలయ్య గారి సినీ ప్రస్థానంలో ఆయన అందుకున్నటువంటి విజయవంతమైనటువంటి చిత్రాల్లో ఆదిత్య 369 ఈ చిత్రానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని ఆ చిత్ర నిర్మాతలు గ్రాండ్గా రిలీజ్ చేసేందుకైతే సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఏ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది, ఎన్ని థియేటర్లలో ఈ చిత్రం రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. వారితో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్ కృష్ణ. ఆదిత్య 369 బాలకృష్ణ గారి సినీ ప్రస్థానంలో ఒక మైల్ రాయిగా నిలిచిపోయేటువంటి చిత్రం ఇది. దీన్ని మళ్ళీ గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఏంటి సార్, ఏ రోజు రిలీజ్ చేయబోతున్నారు, ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేయబోతున్నారు, ఏంటి రిలీజ్ ఎలా ఉండబోతుంది? సో అది 1991 జూలైలో వచ్చింది. అప్పుడు 34 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిలీజ్కి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరైతే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారో శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శివలంక కృష్ణప్రసాద్ గారు. సో ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సమీప బంధువు, చంద్రమోహన్ గారికి మేనల్లుడు. సో ఆయన ఇప్పుడు మరి ఈ సినిమాని రిలీజ్కి ప్లాన్ చేస్తూ ఉండటం అనేది చాలామంది ఫ్యాన్స్కి, నందమూరి ఫ్యాన్స్ అందరికి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. అప్పుడు అంటే బాలయ్య తన సమకాలీన హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పోల్చుకుంటే ఆయన చేసినన్ని వైవిధ్యభరితమైనటువంటి సినిమాలు, జానర్స్ ఇంకే హీరో కూడా చేయలేదు అనేటువంటి పేరైతే ఆయనకు ఉంది. తెలుగులో అప్పటి వరకు కూడా టైం ట్రావెల్తో నడిచేటువంటి సైన్స్ ఫిక్షన్ సినిమా అంతకుముందు ఎప్పుడు లేదు. సో ఇదే మొట్టమొదటి టైం ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు తెలుగులో. సంగీతం శ్రీనివాసరావు గారు. సో మనకున్నటువంటి లెజెండరీ డైరెక్టర్స్లో ఆయన ఒకరు. సో మాయాబజార్ సినిమాకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా కేవీ రెడ్డి గారి దగ్గర పనిచేశారు. సో ఆయనకి రామారావు గారితో ఒక సినిమా చేయాలి, డైరెక్ట్ చేయాలనేటువంటి కోరిక విపరీతంగా ఉండేది. కానీ అది ఆయన నెరవేర్చుకోలేకపోయారు. సో ఆ కోరికని ఆయన కుమారుడు ద్వారా తీర్చుకున్నారని చెప్పాలి. ఒక భైరవ ద్వీపం లాంటి ఒక సినిమా, ఒక ఆదిత్య 369 లాంటి సినిమా, ఈ రెండు కూడా ఎంత పెద్ద విజయం సాధించాయో నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది మరి ఎందుకంటే ఆదిత్య 369 అనే దాంట్లో ఆయన శ్రీకృష్ణదేవరాయలుగా కూడా కనిపిస్తారు. ఆ పాత్ర అద్భుతంగా పోషించారు. మహామంత్రి తిమ్మరసు, అలాగే తెనాలి రామకృష్ణ, ఈ రెండు సినిమాల్లో ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణదేవరాయలుగా నటించి శ్రీకృష్ణదేవరాయలు అంటే ఇలా ఉండేవారు అనమాట అనేటువంటి గొప్ప పేరు ఆయన సంపాదించుకున్నారు. ఆయన తర్వాత ఆ పాత్రలో అంత బాగా రాణించిన ఏకైక వ్యక్తి ఎవరంటే అది నందమూరి బాలకృష్ణ అని చెప్పాలి. అది కూడా ఆదిత్య 369లో. సో అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది స్టోరీ. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ కాలం నుంచి కృష్ణకుమార్ అనేటువంటి ఒక యువకుడు టైం ట్రావెల్ చేసి ఎలా భూతకాలంలోకి వెళ్ళిపోయి శ్రీకృష్ణదేవరాయలలాగా ఎలా కనిపిస్తాడు, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి ఒక కాన్సెప్ట్ తోటి సంగీతం గారు చాలా గొప్పగా ఆ సినిమాని తీర్చిదిద్దారు. అందుకనే అంత బాగా ఆడింది. మోహిని అనే ఆమె అప్పుడు హీరోయిన్ గా చేశారు. ఇక సిల్క్ స్మిత క్యారెక్టర్ ఈ సినిమాకి అట్రాక్షన్ లో సిల్క్ స్మిత గారు చేసినటువంటి ఆ క్యారెక్టర్ కూడా. అట్లాగే ఆమ్రీష్ పురి విలన్ అందులో టిను ఆనంద్. సో వీళ్ళిద్దరు టిను ఆనంద్ ఇప్పటికీ కూడా ఆయన ఉండారు ఆయన. సో వీళ్ళకు కీలకమైనటువంటి పాత్రలు చేశారు. టెక్నికల్ గా కూడా చాలా హై స్టాండర్డ్స్ లో ఆ రోజుల్లోనే తీశారు. ఇళయరాజా మ్యూజిక్ ఈ సినిమాకి, ఆ సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు పనిచేశారు. నాకు గుర్తున్నంత వరకు ఒకరు పిసి శ్రీరామ్, ఇంకొకరు విఎస్ఆర్ స్వామి, ఇంకొకరు ఎవరో జ్ఞాపకం రావట్లేదు నాకు. మొత్తం ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు దీనికి పనిచేశారు. సో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో, అంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అసలు మనం తెలుగు సినిమా చూస్తున్నామా లేకపోతే ఏ హాలీవుడ్ లోంచి వచ్చిన సినిమా చూస్తున్నామా అనేటువంటి అనుభూతికి అందరూ కూడా లోనయ్యారని చెప్పేసి ఆ రోజుల్లో చాలా మంది చెప్పుకునేవాళ్ళు. సో కాలక్రమంలో రోజులు గడిచే కొంది ఆ టైంలో మంచి సక్సెస్ సాధింది, కమర్షియల్ గా కూడా బాగా ఆడింది. కానీ రోజులు గడిచే కొంది, సంవత్సరాలు గడిచే కొంది ఆ సినిమాకి ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. ఒక క్లాసిక్ ఫిల్మ్ గా ఇండియన్ సినిమా చరిత్రలో అలాగే తెలుగు సినిమా చరిత్రలో ఆదిత్య 369 అనేది ఒక గొప్ప మూవీగా చరిత్రలో నిలిచిపోయింది. మరి ఇప్పుడు అలాంటి మూవీని శివలంక కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయడం, అది కూడా 4K రెజల్యూషన్ ప్రింట్ మీన్స్ దాంట్లో డిజిటైల్ చేసి పైగా 5.1 అంటే ఆ సౌండ్ సిస్టమ్ ని కూడా ఇంప్రూవైజ్ చేసి, సో ఒక లేటెస్ట్ టెక్నాలజీని సౌండ్ సిస్టమ్ తోటి
సో ఏప్రిల్ 11వ తేదీ మనం చూస్తే ఏప్రిల్ 11న ఇది గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అంటే ఎన్ని థియేటర్లు ఏంటి అనేది ఇంకా వాళ్ళు వెల్లడి చేయలేదు. సో ఆ టైంకి వచ్చేటువంటి ఎంక్వైరీస్ ని బట్టి ఎగ్జిబిటర్లు ఎంతమంది ముందుకు వస్తారు ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఆ నంబర్ అనేది మనకి ఆ దగ్గరకు వచ్చేటప్పుడు బహుశా 3-4 రోజుల ముందైతే మనకి ఇంకా బాగా తెలిసే అవకాశం. దీనికి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సినిమాని అప్పుడే సమర్పించారు, ఆయన ప్రజెంట్ చేశారు. సో అందు గురించి ఆయన గారు ఇప్పటికీ కూడా మళ్ళీ దాన్ని అలాగే ఉంచి రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఒక రకంగా చెప్పాలని ఆయనకు అంకితం ఇస్తూ ఉన్నారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రజెంట్స్ అని చెప్పి. సో అట్లా ఇక్కడ మనం చూస్తే ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు కూడా ప్రముఖంగా ఉంది. జంధ్యాల గారి మాటలు ఈ సినిమాకి, అది ఇంకొకటి ఏదో మర్చిపోయాను అనుకుంటాను. జంధ్యాల గారి మాటలు, విఎస్ఆర్ స్వామి గారు కబీర్ లాల్, 3వ వ్యక్తి కబీర్ లాల్. సో అది కానీ మరి ఇక్కడ యాక్చువల్గా పిసి శ్రీరామ్ గారి పేరు మరి ఇక్కడ ఎందుకో మెన్షన్ చేయలేదు, కానీ పిసి శ్రీరామ్ గారు కూడా పనిచేశారు. ది ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఇన్ ఇండియన్ హిస్టరీ, కేవలం తెలుగులోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్. సో అలా అది కూడా టైం ట్రావెల్. సో అనేది అది మనకి చాలా వెరీ ఫస్ట్ ఫిలిం అని చెప్పాలి, ఒక కొత్త అనుభూతిని ఇచ్చినటువంటి ఈ సినిమా. సో చాలా అందంగా సినిమాలో కూడా మీకు బాలయ్య చాలా అందంగా కనిపిస్తారు. సో ఇక్కడ ఇవి కూడా అంటే మనకు అక్కడ అంతరిక్షంలోకి వెళ్ళటాలు ఇవన్నీ కూడా ఉంటాయి. నిజంగానే చూసుకుంటే మనం కూడా ఆ లోకంలోకి వెళ్ళిపోయి మనమే ఈవెన్ శ్రీకృష్ణదేవరాయ కాలంలో కూడా మనం తీసుకెళ్ళిపోతాడు డైరెక్టర్. అంత బాగా ఆ సన్నివేశాన్ని కల్పించారు. అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ సినిమా చూసాము. అప్పట్లో ఏంటంటే ఈ సైన్స్ ఫిక్షన్ కి సంబంధించిన ఈ చిత్రంలో ఒక టైం మిషన్ ఉంటుంది. ఆ టైం మిషన్ విఫలమైనప్పుడు చర్మానికి దద్దులు రావడం ఇలాంటివి ఉంటాయి. అయ్యో మళ్ళీ అంటే ఈ టైం మిషన్ ఎప్పుడు బాగుపడుతుంది, మళ్ళీ ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్తారు, కుతూహలం అయితే ఉండేది. ఖచ్చితంగా ఉంటుంది. సో అంటే ఈ మధ్య కాలంలో చాలా వచ్చినాయి, టైం ట్రావెలింగ్ మీద చాలా వచ్చినాయి. కానీ 34 సంవత్సరాల క్రితమే ఇండియన్ సినిమాలో, అది కూడా ఒక తెలుగు నుంచి ఇలాంటి సినిమా రావటం అనేది నిజంగానే ఒక గొప్ప ప్రయోగం. అప్పుడు గొప్ప ప్రయోగం చేశారు, ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ అయ్యారు. సో విఫలం అయితే అది వేరే విషయం. అది విఫలం అయినా కూడా మనం గొప్పగానే చెప్పుకునేవాళ్ళం. కానీ కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించడం, నటునిగా బాలకృష్ణకి చాలా మంచి పేరు రావటం, అలాగే ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఒక మధురానుభూతిని ఈ సినిమా అందించిందని చెప్పేసి అప్పుడు అందరూ కూడా ఇప్పటికీ కూడా ఆ సినిమా గురించి చెప్పాలంటే అందరూ కూడా అందులో పనిచేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి చెప్తూ ఉంటారు. అంత గొప్ప. సార్ ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ లా ట్రెండ్ అయితే నడుస్తూ ఉంది. రీ రిలీజ్ అయినటువంటి ప్రతి చిత్రం కూడా నిజంగా ప్రేక్షకుల ఆదరణ అయితే మళ్ళీ సొంతం చేసుకుంటుంది. ఏంటి నిజంగా ఆదిత్య 369 ఈ చిత్రం కూడా రీ రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటే ఏం చెప్తారు? ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు నిజంగానే రీ రిలీజ్ సినిమాలు బాగా ఆడుతున్నాయి. అందులో మహేష్ బాబు సినిమాలు బాగా ఆడుతున్నాయి ఈ మధ్య కాలంలో. టాప్ పొజిషన్ లో తనదే ఉంది తెలుగులో, టాప్ పొజిషన్ మురారి అనేది. సో అది అప్పుడు ఎంత విజయం సాధించిందేమో కానీ, అంటే ఆయన మహేష్ బాబు సినిమాల్లో మురారి అనేది కమర్షియల్ గా టాప్ ఫిల్మ్ కాదు, కానీ రీ రిలీజ్ లో టాప్ ఫిల్మ్ అయింది అది. సో అట్లా ఇప్పుడు ఆ రీ రిలీజ్లు అనేవి, ఎందుకంటే ఇప్పుడు చాలా పెద్ద స్టార్ల సినిమాలు ఏవి కూడా వెంటనే రావట్లేదు, థియేటర్లో కూడా ఎదురు చూస్తున్నాయి, ఆకలిగా ఎదురు చూస్తున్నాయి ఎప్పుడు మంచి సినిమాలు వస్తాయని చెప్పేసి. ఈ రీ రిలీజ్లు రావటం వల్ల వాటికి కొంత థియేటర్లకు కూడా ఆక్యుపెన్సీకి అవకాశం ఉంటుంది, వాటికి కూడా కొంత ఫీడింగ్ దొరుకుతా ఉంది. సో లేకపోతే థియేటర్లు మూత వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ స్టార్ సినిమాలు లేనప్పుడు. ఎందుకంటే ఇవాళ థియేటర్కి రప్పించగలుగుతున్న ఏదో ఒక ఎవరు అంటే స్టార్ హీరోలే సినిమాని థియేటర్లకి జనాలు రప్పించగలుగుతూ ఉన్నారు. అది ఎవరు అయినా సరే కమర్షియల్ గా చూసుకుంటే అది కాదనలేనటువంటి ఒక సత్యం. చిన్న సినిమాలకి ఏంటంటే టాక్ బాగా వస్తేనే తర్వాత నెమ్మదిగా ఇప్పుడు కోర్టు లాంటి సినిమా మనం చూసాం, అది మౌత్ టాక్ రావటం వల్లే అది అతి పెద్ద విజయాన్ని నమోదు చేస్తుందని చెప్పి 50 కోట్ల క్లబ్ లో చేరబోతుంది అంటారు. అది మామూలుగా అయితే నాకు తెలిసి 7-8 కోట్ల బిజినెస్ జరుపుకుంది. కానీ 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి 3 రోజుకే 5 కోట్లు, 4 రోజులు 10 కోట్లు, 7-8 కోట్ల లాభం సంపాదించిందంటే చిన్న విషయం. అంటే పెట్టిన రూపాయికి ఆల్రెడీ ఆ రూపాయితో పాటు ఇంకో రూపాయి ఆల్రెడీ వచ్చేసింది విత్ ఇన్ 4 days లోనే. సో రాబోయే రోజుల్లో అది వండర్స్ క్రియేట్ చేస్తుంది. ఇది అప్పుడప్పుడు మాత్రమే సంభవిస్తుంది. మిగతా రోజుల్లో థియేటర్లకి ఫీడింగ్ ఇవ్వాలంటే ఇలాంటి సినిమాలు అప్పటి క్లాసిక్స్ సో ఇప్పుడు వచ్చి జనాలు మళ్ళీ అలరించడం. అంటే ఇప్పటికే ఎన్నోసార్లు ఈ సినిమాని
చిన్న తెర మీద లేదా ఓటీటీ యాప్ లో చూసినప్పటికీ కూడా ఆ వెండి తెర మీద పెద్ద తెర మీద చూసినటువంటి అనుభూతి అవును అవును. సౌండ్ సిస్టమ్ మార్చారు, అలాగే 4K రిజల్యూషన్. అంటే అప్పుడు చూసిన దానికి మించి మరింత టెక్నికల్ గా మరింత ఉన్నత ప్రమాణాలతో ఇప్పుడు మన ముందుకి ఈ సినిమా రాబోతుంది. ఖచ్చితంగా మనం కూడా టైం ట్రావెల్ చేసి చాలా మంది ఇప్పుడు చూడటానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా అప్పుడు ఎట్లయితే ఆదరణ పొందిందో ఇప్పుడు కూడా అలాంటి ఆదరణ ఇంకా ఎక్కువ ఆదరణ పొందే అవకాశాలు ఉన్నాయని మాత్రం 100% చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.